మనకి శైవాగమంలో దక్షిణామూర్తి యొక్క స్వరూపము వంటి రూపం ఇక లేదు. నిజానికి శివుని యొక్క రూపాలు శైవాగమం మూడుగా విభాగం చేసి చెప్తుంది. ఆ మూడిటిలో అత్యంత ఉగ్రమైన మూర్తి ఒకటి ఉంటుంది. అది చాలా ఉగ్రమూర్తి. దానిని ఆరాధన చేయడం అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే అందరూ దాని జోలికి వెళ్ళరు. ఎందుకని అంటే అది ఉగ్రమూర్తి అంటే మన ఏదో పాడు చేస్తుందని కాదు. లోపల శాంతమూర్తి అయినప్పటికీ ఆ కళని, ఆ తేజస్సుని తట్టుకుని నిలబడగలిగిన శక్తి మనకు ఉండదు. కాలభైరవాష్టమి అని ఇప్పటికే శృంగగిరి పీఠాధిపతులు దాన్ని నిర్వర్తిస్తారు. కానీ అందరూ భైరవార్చన చెయ్యలేరు. శివస్వరూపాల్లో అత్యంత ఉగ్రమైన స్వరూపంగా చెప్పబడేది ఒక్కటే, భైరవ స్వరూపం. అందుకే ఆ భైరవుడే తరుగుతాడు. శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత తాను ఎక్కడికి చేరవలసి ఉంటుందో దాన్ని అతివేగంతో తీసుకెళ్లి చూపించేస్తారు. ఇక్కడికి రావలసి ఉంటుంది, నువ్వు చేసిన పాపపుణ్యాలు ఇవి అని చూపించి తీసుకొచ్చి వదిలేస్తారు 11 రోజులు అని. అందుకే 11 రోజులు పెద్దవాళ్ళని తిడుతూ దెబ్బలాడుకుంటూ ప్రవర్తించకూడదు. జ్ఞాతులందరూ దీక్ష పడతారు. తదనంతర కాలమనందు పాపాలు విశేషంగా చేసిన వాడైతే మొదటి దర్శనం భైరవ దర్శనమే, ఉగ్రకళతో. ఆయన పెద్దగా అరుస్తూ తరుగుతాడు. భై అంటే అరుపు, రవ అంటే శబ్దం. భై అని అరుస్తూ తరిమితే చీకట్లో పరిగెడతాడు ఒక్కడే. ఆ పరిగెత్తడం భయంకరం. అప్పుడు ఆయాసం వేస్తే ధర్మోదకం. కాబట్టి భైరవుడు ఉగ్రమూర్తి, ఆ భైరవుడు శాంతమూర్తి. ఆ భైరవుడికి ఒక అనుగ్రహం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఎంత ప్రసన్న హృదయుడంటే, ఆయన నేను తప్పులు చేయకపోవడం అన్నది లేదు. నేను ఖచ్చితంగా తప్పు చేశాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నీ చేసినకి తప్పులు ఇక్కడే వేసేసే, ఇప్పుడే వేసేసే శిక్ష అంటే ఒంగో పెట్టి ఒక్క దెబ్బ కొడతాడు. ఇప్పటికీ అన్ని క్షేత్రాల్లో అలా కొట్టడానికి అధికారం ఇవ్వరు. ఇప్పుడు నేను చెప్పాను కదా అని రేపు పొద్దున మీరు ఎక్కడో భైరవమూర్తి దగ్గర అలాంటి ప్రయోగాలు చేయకూడదు. అది కొన్ని క్షేత్రాలకే అధికారం. ఆ అధికారం ఉన్న క్షేత్రాల్లో భైరవమూర్తి దగ్గర ఏం చేస్తారంటే భైరవ దండనం వేస్తారు. ఒంగో పెట్టి కర్రతో దెబ్బ కొడతారు. అది పేకబెత్తంలా ఉంటుంది. చప్పుడు చాలా వస్తుంది, దెబ్బ తక్కువే తగులుతుంది. ఓ దెబ్బ కొడతారు. కొడితే భైరవ దండనము అని చేసిన పాపాలన్నీ ఆ దండనంతో పోతాయి. దానికోసం పెడతారు, భైరవ దండనం వేయించేసుకుంటారు వెళ్ళి. అది ఎక్కడ వేస్తారంటే గంగా, ప్రయాగ ఆ పరివాహక ప్రాంతమునందు మానసాదేవి దేవాలయం ఉంది. మానసీదేవి దేవాలయంలో ఉన్నటువంటి భైరవ స్వామి ముందు భైరవ దండనం వేస్తారు. కాబట్టి ఆ భైరవ స్వరూపం ఉగ్రస్వరూపం. పరమ కారుణ్యమూర్తి ఒకడున్నాడు శివస్వరూపంలో. ఆయన శివుడే ఇన్ని రకాలుగా ఉంటాడు. అది కారుణ్యమూర్తి. ఎంతటి కారుణ్యమూర్తి అంటే ఆయన వలన తీరని కోరిక అన్నది ఉండదు. ఎంత పాపాత్ముడు అవనివ్వండి. పాపాత్ముడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకనివాడు. కాబట్టి ఇప్పుడు తను చేసిన పాపాలే తాను సంతోషంగా ఉండడానికి అడ్డుగా వచ్చి నిలబడతాయి. అలా అడ్డుగా వచ్చి నిలబడితే ఆ పాపములు ఇన్ని ఉన్నా వెళ్ళి ఇలా అంటే చాలు, పొంగిపోయి పోన్లేరా పాపం అని కోరిక తీరుస్తాడు. అలా తీర్చగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. అది కూడా ఇప్పుడు మీరు ఏ కోరిక లేకుండా వెళ్ళి నమస్కారం పెట్టారనుకోండి, నమస్కారం పెడితే ఆయన మీకు కాలమునందు రాబోయేటటువంటి ఏడుపుని లెక్క కడతాడు. అరే వీడు పాపం ఫలానా కారణానికి ఏడవవలసి వస్తుందిరా, పండిపోయిన పండు రాలిపోక తప్పదు. ఏదో వయసు అయిపోయిన వాళ్ళు పడిపోవడం తప్పు కాదు. చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోకూడదు. తలుచుకు పెద్దవాళ్ళు ఏడుస్తారు. అలాంటి ప్రమాదాలు ఏమైనా వస్తున్నాయేమో అని చూస్తాడు. చూసి ఆయన మీకు ఆ ఉపకారం చేశాడని కూడా మీకు తెలియదు. ఆయన అంత పెద్ద ప్రమాదాల్ని తీసేస్తాడు, ఆ పాపాన్ని కాల్చేస్తాడు. ఏం చేశారని అంటే ఓ దెబ్బ కూడా కొట్టడం, నమస్కారం పెడితే చాలు తీసేస్తాడు. అంతటి పరమకారుణికుడు శివస్వరూపాల్లో ఇక తిరుగులేని కారుణ్యమూర్తి సోమస్కంధుడు. అందుకే మీరు దక్షిణ దేశం విడితే ద్రవిడ దేశం వైపు సోమస్కంధమూర్తి యొక్క ఉత్సవమూర్తి లేకుండా అసలు శివాలయాన్ని నిర్వహణ చేయరు. సోమస్కంధుడు నుంచుతారు.
సోమస్కందుణ్ణి శివపరివారంలో ఎప్పుడైనా ఊరిరిగిం పెడితే తప్పకుండా సోమస్కందుణ్ణి తీసుకెడతారు. సోమస్కందుడు అంటే సా ఉమా స్కంధ, పక్కన పార్వతీదేవి ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటాడు. పరమశివుడి తొడ మీద కూర్చోడు, పార్వతీదేవి తొడ మీద కూర్చోడు. ఇంత బ్రహ్మజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఇద్దరి మధ్యలో చేతులెత్తి ఆడుకుంటుంటాడు. అలా సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటుంటే ఇద్దరు చెరోవైపు నుంచి పట్టుకుంటారు ఆయన్ని. అలా పట్టుకుని ఉన్న మూర్తిని సోమస్కందమూర్తి అంటారు. ఆ సోమస్కందమూర్తి ప్రతి శివాలయంలోనూ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఆయన పరమకారుణ్యమూర్తి. ఆయన దర్శనం చేస్తే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది. అందుకే పూర్వం ఏదైనా దేశంలో పిల్లలు ఎక్కువ మంది ఆ వ్యాధులు వచ్చి వెళ్ళిపోతుంటే సోమస్కందమూర్తిని ప్రతిష్ఠించేవారు. ఆ సోమస్కంద దర్శనం చేస్తే ఇక ఇబ్బంది రాదు. ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో కపిలతీర్థంలో మహారాజుకి దర్శనమిస్తే నిర్మాణం చేసినటువంటి సోమస్కందమూర్తి మీకు కనపడతాడు. మీరు తమిళ దేశం వెడితే ప్రతి శివాలయంలో సోమస్కందమూర్తి ఉంటాడు. మనకి ఇటువైపు అసలు అటువంటి ఆచారం తక్కువ. సోమస్కందమూర్తి శివస్వరూపంలో అత్యంతటి కారుణ్యమూర్తి. శివస్వరూపంలో నిర్వాహకత్వంతో అమిత వేగం ఉన్నటువంటి వాడు నటరాజస్వామి. ఆయన వేగాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కదిలితే మనం తట్టుకోలేము, ఆ వేగాన్ని మనం చూడలేం. అందుకే ఆయన ఎంత వేగంతో కదులుతాడు అనడానికి ఒకటి గుర్తుగా పెడతారు. ఏమిటా గుర్తంటే జుత్తు రెండు వైపులా ఒకేలా ఎగురుతుంది, ఇలాగా ఇంత దూరం ఎగురుతుంది. ఇంత జుత్తు విరబోసుకున్నవాడు నాట్యం చేస్తూ అపారమైన వేగంతో తల ఇలా అన్నాడు అనుకోండి, ఈ జుత్తు అంతా ఇలా ఎగురుతుంది. ఇటు ఎగిరిన జుత్తు కింద పడే లోపల ఆయన మళ్ళీ ఇలా అంటాడు, అంటే ఇటు జుత్తు ఇలా ఎగురుతుంది, ఇటు జుత్తు ఇలా ఎగురుతుంది. మధ్యలో ఉన్నవాడు అంత వేగంగా కదులుతున్నాడు కాబట్టి ఉగ్రంగా ఉండడు, నవ్వుతూ ఉంటాడు. జుత్తు ఇలా రెండు వైపులకి విచ్చుకుని ఉంటుంది కెరటాల్లా. అది అమిత వేగం, పరిపాలకుడు అని గుర్తు. అందుకే నటరాజస్వామి సమస్త కళలు ఆయన యందే పర్యవసిస్తాయి. అది నటరాజ వైభవం. పూర్తి వ్యతిరేకం, ఇన్ని స్వరూపాలు ఎందులోంచి వస్తున్నాయో చెప్పేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి. అసలు శివుడు భైరవమూర్తిగా, శివుడు మంగళప్రదుడైన కారుణ్యమూర్తి సోమస్కందుడుగా, ఆ శివుడు నటరాజుగా ఎందుకు ఉండగలుగుతున్నాడో చెప్పిన మూర్తి దక్షిణామూర్తి. అందుకే ఈ మూర్తులన్నీ ఏం చేస్తాయో దాని విరుద్ధమైనటువంటివన్నీ దక్షిణామూర్తిలో ఉంటాయి. నటరాజస్వామికి ఇలా జుత్తుంటే దక్షిణామూర్తి జుత్తు ఇలా కిందకి వాలిపోయి ఉంటుంది. ఎందుకని? ఏమీ కదలకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతమూర్తి, ఎంత ప్రశాంతంగానో ఉంటాడు. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. పొంగినది కుంగి తీరాలి. మీరు ఎప్పుడైనా లోకంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏదైనా ఒకటి పొంగిందనుకోండి అది కుంగిపోతుంది. పాలు పొంగే అనుకోండి, అలా పొంగుతూ ఉండగా ఎవరు ఊరుకోరు, అవి లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ. అలాగే మనసులో సంతోషం పొంగిందనుకోండి, అలా ఏం ఉండిపోడు, వెనక్కి వెళ్ళిపోతుంది, కుంగిపోతుంది. ఒక నది పొంగిందనుకోండి, కుంగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగినది కుంగుతుంది, మిగిలినవన్నీ కూడా పొంగులు. అన్నీ కుంగి తానుగా ఉండిపోయినది దక్షిణామూర్తి. అందుకే అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దక్షిణామూర్తిలోకి వెళ్ళిపోతాయి. దక్షిణామూర్తిగా లేడనుకోండి అసలు ఇవి ఉండవు. ఇవి లేకపోతే దక్షిణామూర్తిగా ఉంటాడు. ఇవి దక్షిణామూర్తిగా ఉంటే తప్ప పైకి రావు. మాకంత అర్థం కాలేదండి మీరు అన్న మాట, కొంచెం ఏదో అయోమయంగా ఉంది అని మీరు అనొచ్చు. అందుకే ఆయనకి దక్షిణామూర్తి అని పేరు పెట్టారు. దక్షిణామూర్తి అనడానికి కారణం రెండు నిర్వచనాలు చెప్పారు. దక్షిణశ్చాస్యౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి, అది మొదటి నిర్వచనం.
ఆయన దక్షిణము అంటే కేవలం దక్షిణ దిక్కు అని కాదు, సమర్థత. అబ్బా, ఆయన దక్షత వేరండి అంటారు. దక్షిణలోంచి దక్షత, చాలా సమర్థుడు, అపారమైన సమర్థత. ఆయన శక్తి లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే దక్షిణామూర్తి యందు శక్తి అణిగిపోతుంది. అమ్మవారు ఆయనలో అణిగిపోతుంది. అణిగిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఒక చెవికి, కుడి చేతి వైపు చెవికి నాగాభరణం ఉంటుంది, చిన్న సర్పం చుట్టుకుని ఉంటుంది కుండలంగా. ఒకవైపు చెవికి స్త్రీ సంబంధమైనటువంటి కర్ణాభరణం ఉంటుంది. ఒక చెవికి కర్ణాభరణం సర్పమైతే ఒక చెవికి అమ్మవారి కర్ణాభరణం ఉంటుంది, వజ్రతాటంకంతో కూడుకున్నది అయి ఉంటుంది. అంటే శక్తి అణిగిపోయింది ఎడం పక్కన అని గుర్తు. అందుకుని సశక్తియుతుడు. అమ్మవారు ఆయనలోనే నిద్రిస్తూ ఉంటుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి. ఈ ఉపన్యాసం నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు నన్ను లేపి, కోటేశ్వరారు ఏమిటి చెప్పారు దక్షిణామూర్తి గురించి అన్నా కూడా నేను నిద్రలోంచి లేచి కూడా చెప్తాను. నిద్రలో లేచి కూడా చెప్పగలిగిన నా సమర్థత నా యందు నిద్రలో ఏమైంది? నాలోనే అణిగిపోయింది. అది నే లేస్తే లేస్తుంది. అసలు నా ఎందల అణిగి లేదనుకోండి, అది లేస్తుందా? అసలు నాకు తెలియదు అనుకోండి, నిద్ర లేచి చెప్పలేను, వేదిక మీద చెప్పలేను కాదు. అణిగి ఉందనుకోండి, ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ చెప్తాను. ఆ అణిగి ఉండడం మిగిలిన వాటికి ఆధారం. లేస్తే ఒకప్పుడు భైరవుడు, ఒకప్పుడు కారుణ్యమూర్తి, ఒకప్పుడు నటరాజు. అసలు దక్షిణామూర్తి కాకపోతే ఇవేమీ చేయలేడు. అసలు సమర్థత లేనివాడు వేదిక ఎక్కితే ఏమిటి, ఇంట్లో కూర్చుంటాడు. ఎక్కడైతే చెప్తాడు దక్షిణామూర్తి గురించి? ఎక్కడా చెప్పలేడు. అసలు లోపలుంటే నేను ఇక్కడే చెప్పాలని ఏం లేదు. నేను ఇంట్లో కూర్చుని మజ్జిగ తాగుతూ నాకు సంతోషం వేసింది అనుకోండి, మా ఆవిడికి చెప్తాను దక్షిణామూర్తి గురించి. లోపల అణిగి ఉంది కాబట్టి అది పైకి లేస్తుంది ఎప్పుడో అప్పుడు. అసలు లోపల లేకపోతే పైకి ఎలా ఉద్భుతం అవుతుంది? దక్షిణామూర్తి యందు శక్తి అణిగి ఉంటుంది. అందుకే పైకి లేస్తే ఉన్ముఖమైతే సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు, మూడు చేసి పరబ్రహ్మ అవుతాడు. అందుకే ఇవన్నీ నేను చేస్తున్నానని గుర్తు ఎక్కడ దొరుకుతాడంటే దక్షిణామూర్తిగా దొరుకుతాడు. అందుకే దక్షిణామూర్తి సిద్ధాంతం అవగతం చేసుకోవడానికి కొంత సమర్థత అవసరం అవుతుంది. మీరు చూడండి, ఒకడు ఉన్నాడు అని గుర్తుపట్టడానికి మీకు కొన్ని విషయాలు కనపడతాయి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఓ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో రెండు ఉయ్యాళ్ళు కనపడ్డాయి. రెండు ఉయ్యాలలోనూ ఇద్దరు పిల్లలు చక్కగా నిద్రపోతున్నారు. ఏమంటే ఈ పిల్లలు ఇలా నిద్రపోతున్నారే అని అడిగాను. ఆ ఇంట్లో ఆ పిల్లలిద్దరికీ కడుపు నిండా పాలు పట్టారండి. అందుకని వాళ్ళిద్దరూ చక్కగా పడుకొని నిద్రపోతున్నారు. ఓహో అలాగా. ఈ ఇంటి యజమానిడి, ఇంటి యజమాని నైవేద్యం పెట్టుకుంటున్నాడు, పూజ చేసుకున్నాడు ఇప్పుడే. అన్ని పదార్థాలు సిద్ధం చేశారు, చక్కగా వెళ్ళి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుంటున్నాడు. పొద్దున్న ఏదో పాయసం ఉండి ఆయనకి పెట్టారు, అక్కడ నైవేద్యం చేస్తున్నాడు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తమామలు. వీళ్ళిద్దరు ఇంత ప్రశాంతంగా హాయిగా కూర్చుని ఏదో రామనామం రాసుకుంటున్నారు. అవును, వాళ్ళు పెద్దవాళ్ళు కదూ. వాళ్ళిద్దరికీ పొద్దున్నే చెరుకో పాత్రతోటి పాలు ఇచ్చేశారు. కాసిన పాలు తాగి వాళ్ళు రామనామం రాసుకుంటున్నారు. అంటే ఆ ఇంట్లో ఊయలలో ఉన్న పిల్లలకి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇంట్లో తన భర్త పూజకి వెడితే పూజకి కావలసిన సంబారాలు పెట్టి నైవేద్యానికి సిద్ధం చేసిన వాళ్ళు, వయసైపోయినటువంటి అత్తమామలకి పాలిచ్చి పలహారం ఆయన నైవేద్యం చేసి తెచ్చిన పదార్థం పెట్టే లోపల వాళ్ళ ప్రాణాలు నిలబడడానికి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టిన వాళ్ళు మీకు ఎదురుగుండా కనపడకపోయినా ఉన్నారా లేరా? వాళ్ళు ఉంటేనేనా ఇవన్నీ అయ్యాయి? దక్షిణామూర్తి అన్న మాటకు అర్థం అది. మీరు బయట చూస్తే లెక్క కనపడుతుంది, అది చేసినవాడు ఆయనలో కనపడతాడు. అది చూస్తే తప్ప ఇది చూడడంలో ఉత్సాహం ఉండదు దక్షిణామూర్తిలో. దక్షిణామూర్తిని చూసి పొంగిపోవడం ఎందుకు వస్తుందంటే బయట చూడడం రావాలి. బయట చూడడం అంటే నేను చెప్పే కదా, ఇంటి పరిస్థితి అంతా చూసి ఇలా తల తిప్పి చూశారు. కృష్ణ భగవానుడు ఉన్నాడు గూట్లో, ఆయనకు తులసిమాల వేసేసి ఉంది, చక్క ఇల్లంతా తుడిచేసి ఉంది, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి ఉన్నాయి. ఇంటి కోడలేది? అసలు ఇవన్నీ చేసిన ఆవిడేది? ఆవిడ ఎక్కడో ఏదో బట్టలు మడతెట్టుకుంటుంది, ఆవిడ కనపడలేదు. కానీ ఆవిడ ఉందా లేదా ఇవన్నీ చేసిందంటే ఇంతమంది ప్రశాంతతకి కారణం ఆవిడే.
మహాతల్లి అందుకని ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి అంటారు. ఏదండి ఆ మహాతల్లి ఒక్కసారి ఆవిడికి దండం పెట్టుకోవాలంటే అప్పుడు వస్తుంది. ఆవిడ అప్పుడు కనపడితే ఈవిడ రా తెల్లవారేటప్పటికి ఇల్లంతా ఇలా నిర్వహించిందని పొంగిపోతామా పొంగిపోమా? అలా మీరు బయటికి వెళ్ళి చూడండి. నేను బరువు ఎత్తమంటే దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఏదో కష్టం మీద మొత్తానికి ఎత్తుతాను 2 చేతులతోటి. మీరు ఒక చీమను తీసుకొచ్చి ఎత్తమన్నారనుకోండి, ఎత్తుతుందా? ఎత్తలేదు. ఓ ఏనుగుని తీసుకొచ్చి దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఎత్తి 3 సందుల అవతలకి విసిరేస్తుంది. ఏనుగుకి పెట్టిన శక్తి నాకు పెట్టలేదు, నాకు పెట్టిన శక్తి చీమకి పెట్టలేదు. ఒక పురుగు ఉందనుకోండి, అప్పటికప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటుంది, దాని బుర్ర అంతే. ఓ బొద్దింక ఉందనుకోండి, ఎంత ఉంటుంది. ఆ బొద్దింక అప్పుడు ఆకలేస్తే అప్పుడు వెతుక్కుని ఏదో ఎక్కడో అక్కడ ఏదో ఒకటి తింటుంది. దానికన్నా 1,000,000 రెట్లు చిన్నది చీమ, ఇంత ఉంటుంది. అది వర్షాకాలం వస్తుందని పంచదార రేణువులు జాగ్రత్తగా గోడ పక్క నుంచి తీసుకెళ్లి కన్నంలో దాచుకుంటుంది. చీమకున్న తెలివి బొద్దింకకి లేదు. చీమకి లేని తెలివి బొద్దింకకి లేని తెలివి చీమకి పెట్టినవాడు, నాకు లేని బలాన్ని ఏనుక్కి పెట్టినవాడు, సృష్టిలో ఏ ప్రాణికి లేనంత బుద్ధి వైభవం మనిషికి పెట్టినవాడు ఒకడు ఉండకపోతే ఇవన్నీ ఇలా ఎలా ఉన్నాయి? ఓ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ అలా ఉన్నాయంటే ఆ ఇంటి కోడలు ఉంది, ఆ ఇంటి కోడలు చేసిందనేనా గుర్తు? ఏనుక్కున్న బలం చీమకి లేదు, చీమకున్న బలం నాకు లేదు, చీమకున్న తెలివి బొద్దింకకి లేదు, బొద్దింకకున్న తెలివి చీమకి లేదంటే ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలిగిన వాడు ఒకడు పూర్ణంగా పుష్కళంగా తన దగ్గర ఉన్నవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు దక్షిణామూర్తి. వాడు అమూర్తిశ్చ దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ. వాడికి మూర్తి లేదు ఆ పనులు చేసినప్పుడు. యథార్థంగా మీరు ఊహ చేస్తే మీరు ఒక పని చేసినప్పుడల్లా కనపడుతుంది ఒక వ్యక్తి. ఇవాళ మీరు ఆ ఇంట్లో జరిగిన పనులు చూశారు, ఆవిడ ఏడప్పటికి ఇన్ని పనులు ఎలా చేస్తుందండి చూద్దాం అనుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 4ంటికి కూర్చున్నారు. మీకు కనపడుతుంది ఆవిడ 4 అయ్యేటప్పటికి తెల్లవారుజామున నిద్ర లేవడం, పిల్లలకి పాలు ఇచ్చేయడం, పిల్లల్ని పడుకోబెట్టేయడం, భర్తకి స్నానం చేసేసి సంధ్యావందనానికి పూజకి పెట్టేయడం, నైవేద్యానికి పెట్టేయడం, అత్తమామలకి పాలు ఇచ్చేయడం, ఇల్లు తుడిచేసుకోవడం, పూజా మందిరం సిద్ధం చేసి అన్నీ కనపడతాయి. కాబట్టి మూర్తిశ్చ మనిషి కనపడుతుంది, అమూర్తిశ్చ ఇక్కడ మనిషి కనపడ్డం చేసేస్తాడు తప్ప కనపడ్డం. ఎంత చేసేస్తాడంటే దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడని అడిగారు. అమూర్తిగా దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడో తెలుసా? ప్రతి వాళ్ళల్లో కనపడతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క ఆత్మ చైతన్యము లోపల ఉంది కాబట్టి జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కన్ను చూస్తోంది, ముక్కు వాసన చెప్తోంది, నాలుక రుచి చెప్తోంది, చెవి శబ్దం చెప్తోంది, చర్మం స్పర్శ చెప్తోంది. చెవికి కంటికి ఉన్న దూరం, కంటికి ముక్కుకి ఉన్న దూరం కన్నా ముక్కుకి నోటికి ఉన్న దూరం చాలా చాలా తక్కువ. ముక్కుకి నోటికి అంత దగ్గరగా ఉంటాయి రెండు. ఏది ముక్కు రుచి చెప్తుందా, నాలుక వాసన చెప్తుందా? రెండు దేని పని అదే. ఒక్క అంగుళమే కదండి తేడా అన్నా. ఇక్కడ పెడితేనే తీయగా ఉందో కారంగా ఉందో చెప్తుంది, ఇక్కడ పెడితేనే మల్లెపువ్వో జాజి పువ్వో చెప్తుంది. ఒక్క అంగుళం తేడాయే కదండి. ఇక్కడ మల్లెపువ్వు పెడితే అది మల్లెపువ్వో జాజి పువ్వో నోరు చెప్పదు. ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి ఒక్క అంగుళం తేడాయే కదండి, ఓ లడ్డూ పెట్టి బజ్జీ పెట్టి ఏమిటి తేడా అంటే అది చెప్పదు. ఎవరు మీకు కనపడుతున్నారు? ఈ రెండిటికి తేడా అలా ఉండేటట్టుగా నిర్మాణం చేసిన వాడు. ఒక్క విద్యుత్ శక్తే ప్రవహిస్తే ఈ ఫ్యాన్ తిరుగుతోంది, ఆ విద్యుత్ శక్తే తిరిగితే ఇది గట్టిగా నా మాట వినపడేటట్టు చేస్తోంది. ఆ విద్యుత్ శక్తికే దీపాలు వెలుగుతున్నాయి. ఆ విద్యుత్ శక్తి లేదనుకోండి ఇవేవీ పనిచేయవు. కానీ ఆ విద్యుత్ శక్తే కదండి అని చెప్పి ఆ దీపం బదులు ఫ్యాన్ని వెలగమంటే వెలగదు. ఈ ఫ్యాన్ తిరిగినట్టు లైటు గాలి. అవి ఎలా ఉంటాయో కనపడని విద్యుత్ శక్తి వీటిని ఎలా నిర్వహిస్తోందో అమూర్తిశ్చ. కనపడకుండా ఒక ఆయన ఈ జ్ఞానేంద్రియములన్నింటినీ నిర్వహిస్తున్నాడు. అదోక్షజుడు అని విష్ణుతత్వంతో పిలుస్తారు. ఇంద్రియములకు అధిష్టానమై దేని పని అదే చేసేటట్టు చేస్తూ ఉంటాడు. అంతేకాదు పెద్ద చమత్కారం ఒకటి చేస్తాడు, అసలు అమూర్తిశ్చ. అది ఆయన ఏం చేస్తాడంటే రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తాడు. రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తే తప్ప మీకు అసలు
వాటి విలువలు తెలిసే అవకాశం ఉండదు. విలువ తెలియడానికి రెండు విరుద్ధమైనవి ఏర్పడాలి. ఓ ఎత్తు ఎక్కారనుకోండి, పల్లం యొక్క విలువ తెలుస్తుంది. మోటార్ సైకిల్ ఎక్కిన వాడికి ఎత్తు కష్టం తెలియదు, సైకిల్ తొక్కేవాడికి తెలుస్తుంది. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాడు అనుకోండి, అబ్బా అని మోకాళ్ళు తొడలు నిప్పెట్టేస్తాయి తొక్కలేక. పైకి ఎక్కేసాడు అనుకోండి, అమ్మయ్యా అని ఫెడల్స్ మీద కాలేసి కూర్చుంటాడు. ఇప్పుడు అదే వేగంగా కిందకి వెళ్ళిపోతుంది. ఎత్తు ఎక్కితే పల్లానికి జారిపోతాడు. పగలు ఉంది కాబట్టి పక్కన రాత్రి ఉంది. పగలు తప్ప రాత్రి లేదనుకోండి, వేసవికాలం ఏమైపోతాం మనం, బ్రతకలేము. పగలు చీకటి ఉన్నాయి కనుక పగటి పూట ఉన్నటువంటి వేడి చీకటి పడ్డాక ఉండదు, చల్లగా. ఏ ఐశ్వర్యం లేకపోయినా ఓ చెట్టు కింద కూర్చుంటాడు, వెళ్ళి ఓ ఉద్యానవనంలో కూర్చుంటాడు, అమ్మయ్యా సేద తీరానండి అంటాడు. ఇప్పుడు పగటి వేళ కలిగినటువంటి బాధ రాత్రి వేళ పోయింది. రాత్రి బాగుంది కదండి అని రాత్రి ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, బట్టలు తుక్కుంటే ఆరేస్తే బట్టలు ఆరతాయా? వస్తువులు ఎక్కడ ఏం పెట్టామో కనపడతాయా? నీళ్లు ఆవిరవుతాయా? అవవు. కాబట్టి మళ్ళీ రాత్రిగా ఉండిపోతే ఉండే కష్టాన్ని పగలు తీసేస్తుంది. ఎవరు పగలు రాత్రి ఏర్పడేట్టు చేస్తున్నాడు? ఎవరైనా కనపడి ఏమంటే రాత్రి పోయింది పగలు వచ్చేట్టు చేసేస్తున్నామని గంట కొడుతున్నాడు ఏంటి? కనపడతాడా? కనపడడు. అంటే ఒకే ఆత్మ చైతన్యము చేత జ్ఞానేంద్రియములు వేరు వేరు క్రియలు నిర్వహించేటట్టు చూడగలిగిన వాడు వ్యక్తి లోపల. రెండు విరుద్ధ ప్రక్రియల చేత ఈ సృష్టిని నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. మూడు, అందరూ పరిమితులలో ఉంటే తానొక్కడు ఏ విధమైనటువంటి పరిమితి లేని స్థితిని పొందినవాడు. మనందరికీ వికారాలు ఉన్నాయి, అవి లేనిది ఉండదు. ఏదో పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మార్పు చెందుట, నశించుట, షడ్వికారములు. ఆయన అలాంటి వికారాలు ఉండవు. ఆయనకి పుట్టడం ఉండదు, పెరగడం ఉండదు, తరగడం ఉండదు, మార్పు చెందడం ఉండదు, నశించడం ఉండదు. కాబట్టి అందరూ మార్పుకి లోనయ్యే వాళ్ళైతే ఆయన ఒక్కడే ఏ మార్పు లేకుండా శాశ్వతుడై ఉండిపోయాడు. ఇప్పుడు అన్నీ జీర్ణమైపోతుంటాయి, ఆఖరికి సముద్రం కూడా తరిగిపోతుంది. సముద్రానికి కూడా లక్షణం ఉంటుంది. సముద్రం కూడా ఎప్పుడూ అలా ఉండిపోతుందని మీరు అనుకోకూడదు. సముద్రాలు కూడా తరిగిపోతాయి. సముద్రాలు ఎండిపోయిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. సముద్రాలు కూడా ఇంకడం మొదలు పెడతాయి. సముద్రాలు అన్నీ కలిసి పొంగిపోయి జలప్రలయం అయిపోతుంది. మనం మీరు భారతంలో విన్నారుగా, అలాగే ఉండవు పంచభూతాలు. పెరుగుతాయి, తరుగుతాయి. భూధరములు అని పర్వతములు, ఆ పర్వతములు కూడా తరిగిపోతాయి. దేనివల్ల తరిగిపోతాయో తెలుసా? అంత పెద్ద పర్వతం దేనికి తరిగిపోతుందంటే కేవలం ఎలకల వలన తరిగిపోవడం మొదలెడుతుంది. అవి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి చేరిపోతాయి. చేరిపోతే మెల్లిమెల్లిగా కన్నం మీద పై బరువు దిగిపోయి ఆ మెల్లిగా మూసుకుంటుంటాయి. మూసుకుంటూ పర్వతం కిందకి దిగుతూ ఉంటుంది. దిగుతూ ఆ మట్టి తవ్వుకుపోబడి రాళ్ళు వెళ్ళిపోతుంటే పర్వతం యొక్క స్థాయి మెల్లిమెల్లిగా పోతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు మన వాళ్ళు. అలా కొండలు కూడా క్షీణత్వాన్ని పొందుతాయి. కానీ ఎప్పుడూ తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండిపోయేవాడు ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచంలో, వాడే పరమాత్మ. ఇప్పుడు అది ఆ మాటకు అర్థం ఏమిటంటే దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి. ఆయన ఇంతటి సమర్థత కలిగిన వాడు, ఇన్ని చేస్తున్నవాడు, ఇన్ని చేస్తూ తాను కనపడడు. ఏదో ఒక ఇంట్లో కోడలు కనపడ్డట్టు, ఏమండి ముక్కుకి వాసన చెప్పేట్టిచ్చినవాడు, నాలుగుకి రుచి చెప్పేట్టిచ్చినవాడు, నాలుక వాసన చెప్పకుండా చేసినవాడు, ముక్కు రుచి చెప్పకుండా చేసినవాడు ఎవరో నేను చూస్తానండి అంటే కనపడ్డాడు. ఆయనని చూడాలని మీరు అనుకుంటే ఎవరిని చూడాలని అడిగారు? దక్షిణామూర్తిని చూడాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉంటాడు. పరమ ప్రశాంతంగా ఉన్నవాడి మనసు శుద్ధిగా ఉంటుంది. కాబట్టి సమర్థతలన్నీ అణిగి ఉంటాయి. అణిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ రూపంగా మారుతూ ఉంటాడు. అది లోక కళ్యాణం కోసం మారతాడు. అన్ని సమర్థతలు తన యందు పెట్టుకున్నాడు కాబట్టే అవసరమైతే నటరాజుగా ఉంటాడు,
అవసరమైతే భైరవుడుగా ఉంటాడు, అవసరమైతే సోమస్కందుడుగా ఉంటాడు. ఇవేమీ అక్కర్లేదనుకున్నప్పుడు ఆయన యథార్థ స్వరూపం ఏమిటి అంటే దక్షిణామూర్తి. అన్ని శక్తులు తన యందే ఉంచుకుని ప్రశాంతంగా ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తాడు. ఇప్పుడు అలా ఉంటే ఏమిటండి ప్రయోజనం అని మీరు అడగచ్చు. దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే, శాంతి. నేను మీతో ఒక మాట చెప్తాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.